కంపెనీ సేల్ డీడ్ చేసుకున్నారు. అప్పుడు మహేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, వాళ్ళ అంతా కాంగ్రెస్ ఉన్నారు. ఈ డబ్బులు తీసుకొని ఈ రిజిస్ట్రేషను కమిషన్ తీసుకోవడము అదంతా ఊరిలో ప్రతి చిన్న పిల్లగాడి కడితే కూడా దిలార్పూర్లో చెప్తారు, గుండెపల్లి చెప్తారు ఎవరు కొనిచ్చారని చెప్పి. తర్వాత దిలార్పూర్లో సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు కమిటీ కూడా తీర్మానం కూడా చేసిండ్రు, ఈ ఫ్యాక్టరీ ఎట్టి పరిస్థితుల్లో మేము నడవనివ్వము, పర్మిషన్ ఇవ్వమని చెప్పి దిలార్పూర్ సర్పంచ్ ఆధ్వర్యంలో చేసిండ్రు. గుండెపల్లిలో కూడా సర్పంచ్ ఆధ్వర్యంలో తీర్మానం చేసిండ్రు. ఇప్పటికి కూడా కాపీ ఇవ్వమంటే తీర్మానం కాపీ భయపడుతుంది, ఇస్తలేరు. దిలార్పూర్ ఇచ్చారు, దిలార్పూర్ కాపీ ఇచ్చారు, గుండెపల్లి సర్పంచ్ భయపడుతున్నాడు ఇవ్వడానికి. అక్కడ లేడీ ఉంది, ఆ రమణారెడ్డి గారి భార్య, ఆ కాపీ ఇవ్వడానికి భయపడుతున్నాం. మరి మీరు ఓపెన్ డాక్యుమెంట్ ఏదైనా అసెంబ్లీలో చర్చ కానీ, జిల్లా పరిషత్తులో కానీ, మండల ఆఫీసులో చర్చ చేయడం, మున్సిపాలిటీ జరిగినప్పుడు అది ఓపెన్ డాక్యుమెంట్ డైరెక్ట్గా పేపర్లో పబ్లిక్గా పేపర్లు వస్తుంది. మరి అటువంటి తీర్మానం చేసిన కాపీని దాచిపెడుతున్నారంటే దీని అర్థం ఏమున్నది? అదేవిధంగా ఇథనాల్ ఫ్యాక్టరీ ఈ ఏర్పాటు చేయడానికి పూర్తిగా మహేశ్వర్ రెడ్డి అనుచరులే ముఖ్య కారణం అనేది ప్రజలందరూ గ్రహించాలా. పత్రికా మిత్రులు, మా నాయకులకు కూడా అందరికీ తెలియకపోవచ్చు, ఎందుకంటే లోకల్లో దిలార్పూర్ గుండంపల్లిలో ఉన్నారు తప్ప మిగతా వాళ్ళందరికీ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళకి కానీ కొంత నాయకత్వానికి తెలియకపోవచ్చు. తర్వాత చేసినంత వాళ్ళు బురదలు మా పైన ఫ్యాక్టరీ నిర్మాణం వెంటనే నిలిపియాలని మేము అడుగుతున్నాం. పరిశ్రమ రద్దు లేదా తరలింపు అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. దీనిపై కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకరిపై ఒక రాజకీయంగా బురద జల్లుకోవడం మాని రైతులకు అండగా నిలుద్దామని కోరుతున్నాం. లేదంటే బీఆర్ఎస్ పార్టీ దీనిపైన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పరిశ్రమ నిర్మాణ పనులను నిలిపివేయాలని, రైతులతో చర్చ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పచ్చటి పంట పొలాల మధ్య నుంచి పరిశ్రమ తరలించాలని, అప్పటి వరకు మేము రైతుల వెంటనే ఉంటామని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము ఈ దొడికింది ముత్యంరెడ్డి, రమణారెడ్డికి, చంద్రకాంత్కు, ఈ సర్పంచ్కు, ఆ నర్సారెడ్డి సముదర్పల్లి ఆయన చిన్న నర్సారెడ్డికి చెప్పి ఈ భూమిని వరకు వేరని చెప్పి ఇచ్చేసాం. ఇచ్చి ఇంకా వేరే కూడా 10-12 ఎకరాలు కొని మొత్తము వీళ్ళు కమిషన్ తీసుకున్నారు. నేను కూడా ఓపెన్గా దిలార్పూర్లో కూడా కమిషన్ తీసుకున్నట్టు కూడా మనం ఎలక్షన్ చెప్పినాం కదా, వీళ్ళు నలుగురే కమిషన్ తీసుకున్నారు. వీళ్ళు భూమి కొనియకుంటే ఆ పరిశ్రమ ఎక్కడొస్తుండే? మీరు తెలిసి ఇది ఇథనాయిల్ ఫ్యాక్టరీ అని తెలిసి కూడా మీరు అప్పటికే జగిత్యాలలో ధర్నా చేశారు, చిత్తనూరు కూడా ధర్నా చేశారు. ఇవన్నీ కూడా పేపర్లో చూసినాము, టీవీలలో చూసినాము. ఇవన్నీ తెలిసి కూడా మీరు అప్పుడు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ కొనిచ్చినప్పుడు అందరూ కూడా మహేశ్వర్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోయాడో వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీకి పోయారు. మరి ఆ విధంగా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వమే దీనికి కర్త కర్మ క్రియ అంతా వాళ్ళే, దానికి వేరే వాళ్ళు ఎవరు లేరు. తర్వాత ఈ మహేశ్వర్ రెడ్డి అనుచరులు పోయి అక్కడ ఫ్యాక్టరీ కాడ కొబ్బరికాయ కొట్టి పూజ కూడా చేసినట్టు మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఇంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉండి ఏదో రాష్ట్ర ప్రభుత్వము, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం ప్రమేయం ఉందో మీకు దీంట్లో ఇస్తున్నాం. మేము ఇక్కడ పేపర్ ఉంది, ఏముంటుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది వీళ్ళు ఇచ్చినాం. అంటే వాళ్ళు ఆ ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వమే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఇచ్చిన దానికి మనం ఏంటంటే మనం అక్కడ పోయి ఈ లోకల్గా స్థితిగతులన్నీ చూసుకోవాలా. చూసుకొని వాళ్ళకు ఏం పర్మిషన్ ఇవ్వాలో వాళ్ళు అది ఫుల్ పర్మిషన్ కాదు, వర్క్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో మంత్రికి ఎటువంటి బాధ్యత ఉండదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో స్పెషలైజ్డ్ ఇంజనీర్స్ ఉంటారు, దానికి ఒక సపరేట్ ఇది అటానమస్ బాడీ. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మొత్తమే గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నది, అటానమస్ బాడీ. దానికి ప్రత్యేకంగా ఎక్స్పర్ట్స్, చీఫ్ ఇంజనీర్లు ఉంటారు. ఆ కమిటీ నిర్ధారణ చేసే వాళ్ళు ఎంతవరకు పర్మిషన్ ఇవ్వాలో ఇస్తారు. మంత్రులకు ఉండదు పర్మిషన్, ఆయన తెలుసుకోకుండా తెలుసుకోవాలి. ఇంద్రకరణ్ రెడ్డి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంత మాత్రాన ఇంద్రకరణ్ రెడ్డి పర్మిషన్ కానీ, ఇంద్రకరణ్ రెడ్డి సంతకం కానీ ఎక్కడ ఉండదు. వాళ్ళు ఎక్స్పర్ట్స్ అంటే వాళ్ళే ఇస్తారు, మాకు సంబంధం కూడా ఉండదు. మా డిపార్ట్మెంట్కి ఒక ఫైల్ కూడా రాదు. వాళ్ళే ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఫైనల్గా ఫ్యాక్టరీ ఎంత అయినాక కూడా మళ్ళీ ఓకే అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపుతారు. ఇది ఇంతవరకే. మనం ఓన్లీ ఒక పోస్ట్ తప్ప ఇక్కడ మధ్యాహ్నం మాకు ఫుల్ ప్లేజ్డ్ మనకు అథారిటీ గవర్నమెంట్కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏం లేదు. ఇది అందరూ కూడా గ్రహించాలి. దాంతో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రధాన అనుచరులు తక్కల రమణారెడ్డి, జడ్పీటీసీ
దొడికింది ముత్యంరెడ్డి ఎంపీటీసీ, ఎరేటి చిన్న నర్సారెడ్డి సముదర్పల్లి, అదేవిధంగా గ్రామ సర్పంచ్ వీరేశం మరియు చంద్రకాంత్ మహేశ్వరరెడ్డి పిఏ సత్యం చంద్రకాంత్, వీళ్ళందరూ కూడా దీంట్లో మరి భూమి కొనిచ్చే దాంట్లో వాళ్ళందరూ కూడా సాక్ష్యం ఉన్నారు. వీళ్ళే భూమి కొనిచ్చారు. ఈ భూమి కూడా రిజిస్ట్రేషన్లో కూడా మరి ఆ ముత్యంరెడ్డి మన సాక్షుల కింద వాళ్ళ సంతకాలు కూడా పెట్టినవి ఉన్నాయి. రమణారెడ్డి ఒకటి, ముత్యంరెడ్డి ఒకటి, దొడ్డి కింద ముత్యంరెడ్డి, రమణారెడ్డి రిజిస్ట్రేషన్ సమయంలో. తర్వాత ఇక్కడ 20 ఎకరాల భూమి మహేశ్వర్ రెడ్డి స్వయంగా భూమి అక్కడ 20 ఎకరాలు. ఆ 20 ఎకరాల భూమిని అక్కడ ఇది మీకు ఇస్తాం కాపీ. పరిశ్రమ ఏర్పాటుకు ముందు రైతులతోని కానీ పొలిటికల్ పార్టీస్తో కానీ ఎక్కడ కూడా మాతోని చర్చించలేదు. కేంద్ర ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కానీ చర్చ జరపలేదు. 24/2 నాడు 24 ఫిబ్రవరి 23 నాడు కేంద్ర ప్రభుత్వము అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల శాఖ ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించకుండా నేరుగా అనుమతులు మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వము అనుమతుల తర్వాత రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి 23 జూన్ 2023 తర్వాత పర్యావరణ అనుమతులు మాత్రమే మంజూరు చేసింది. దీంట్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రమేయం ఏమీ లేదు. అనుమతులు మంజూరు అంత కేంద్ర పరిధిలోనే ఉంటుంది. ఇది ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు గురించి రైతులకు తెలిసి ఆందోళన చేశారు. అప్పుడు ఈ అంశం మా దృష్టికి రావడం జరిగింది. ఎన్నికల కంటే ముందే రైతులను ఉద్దేశించి చెప్తున్నప్పుడు, ఆందోళన చేస్తున్నప్పుడు వారికి మద్దతు తెలిపాను మేము. మరి స్వయంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఆధ్వర్యంలో మరి దిలార్పూర్ మండల నాయకులు ఇంకా కొంతమంది ముఖ్యులు వాళ్ళు పోయి ఫ్యాక్టరీ స్థలంలో దగ్గరికి వెళ్ళి అక్కడ పనులు ఆపి గంటల కొద్దిగా అక్కడ కూర్చొని మేము ఫ్యాక్టరీ పనులు ఆపడం జరిగింది మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. అప్పటి నుంచి పరిశ్రమ నిర్మాణము ఎన్నికల వరకు, రిజల్ట్ వరకు 3వ తేదీ వరకు ఎక్కడ కూడా పని జరగలేదు. మేము ఎన్నికల సమయంలో కూడా దిలార్పూర్కి వెళ్ళి మేము పని ఆపడం జరిగింది. రేపు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎట్టి పరిస్థితుల్లో పరిశ్రమ రాకుండా చూసే బాధ్యత రానివ్వమని చెప్పి కూడా మేము ఖచ్చితంగా ప్రజలకు మాటిచ్చినాము, రైతులకు మాటిచ్చినాము. దట్ ఈస్ రికార్డెడ్ ఆన్ పేపర్, రికార్డెడ్ స్పీచ్లో కూడా ఉంది. గ్రామస్తులంతా కూడా సెల్ ఫోన్లలో రికార్డు కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఇంతలోనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. ఎన్నికల తర్వాత ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు మరి ఎందుకు ప్రారంభించారో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సమాధానం చెప్పారు. దీని ఇక్కడ గత కొన్ని నెలలుగా ఆందోళన జరుగుతున్నది. ఎన్నికలప్పుడు జరిగినటువంటి పరిణామాల తర్వాత ఇప్పుడు మళ్ళీ తీవ్ర రూపం దాల్చింది. దాని గురించి మనము కొంతమంది మనకు ఎటువంటి సంబంధం లేనటువంటి ఇష్యూలో కూడా సంబంధం ఉన్నట్టు తప్పుడు మరి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎన్నికలలో ఎన్నో అబద్ధాలు మాట్లాడి, అబద్ధాలు 100 సార్లు మాట్లాడితే నిజమవుతుందనే మరి ధోరణిలో అబద్ధాలు మాట్లాడి తప్పుడు ప్రజలకు తప్పుదో పట్టించి ఎన్నో విషయాలను తప్పుగా చూపించి మరి ఆ విధంగా వాళ్ళు గెలవడం జరిగింది. ఇకనైనా ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి మేము ప్రజల తీర్పుకు శిరస వహిస్తామని చెప్పి మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఇథనాయిల్ పరిశ్రమలో మళ్ళీ వాళ్ళు అదే తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా రికార్డెడ్ ఆధారంగా ఉండి మాట్లాడితే దానికి ఎవరైనా ఒప్పుకుంటారు. ఇప్పుడు ఇక ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఏదైనా నిజమైనటువంటి వార్తలు చదివితేనే అది ఉంటేనే బెటర్ అని చెప్పి మేము వాళ్ళకు ఆ తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా దిలార్పూరు, ఈ గుండంపల్లి 2 గ్రామాల మధ్య ఇథనాల్ ఫ్యాక్టరీకి ఆందోళన జరుగుతూ ఉంది. నిన్న కొన్ని వాలంటీర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా హైదరాబాద్ నుంచి వచ్చి గుండంపల్లిలో అక్కడ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మరి వేరే మహబూబ్నగర్ ఫ్యాక్టరీ నుంచి, చిత్తలూరు ఫ్యాక్టరీ నుంచి వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ ఈ ఫ్యాక్టరీ గురించి నష్టాలు ఏ విధంగా ఉంటుందో చెప్పడం జరిగింది.
ముఖ్యంగా నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఇది మొట్టమొదటిగా మేము రైతులపై జరిగిన లాఠీ చార్జీని తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది. ఎలాంటి ప్రజా అభిప్రాయ సేకరణ చేయకుండానే పచ్చటి పంట పొలాల మధ్యన ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఇది అనుమతులు మంజూరు చేసినటువంటి కాపీ మనం 24 కలిపినట్టయితే దాంట్లో వరకు ఈ పెట్రోల్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది, డీజిల్ కన్జంప్షన్ తగ్గుతుందని వాళ్ళ గవర్నమెంట్ యొక్క ప్రతిపాదన. దాని గడ్కరీ గారు ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఈ విధంగా మరి లైసెన్స్ ఇచ్చి మనతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. మరి ఎట్టి పరిస్థితులు మనకు ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది 100% పొల్యూషన్ ఫ్రీ అని కానీ సీపేజ్ ఉండదని చెప్పి కానీ ఇవన్నీ చెప్తున్నా మేము మాత్రం నమ్మే పరిస్థితి లేదు. దయచేసి ఆ ఫ్యాక్టరీ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ నిర్మాణం తలపెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. మా పార్టీ మేము గెలిచినట్టయితే తప్పకుండా ఫ్యాక్టరీ అక్కడ నిర్మాణం జరిగేదే కాదు. అప్పటికే మేము కౌంటింగ్ అయినాక కూడా 2-3 రోజుల వరకు వాళ్ళు ఎక్కడ కూడా పని మొదలు పెట్టలే. ఎట్లయితే కౌంటింగ్ మొదలైందో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో, ఇక్కడ మహేష్ రెడ్డి గెలిచిండో పనులు చక్కచక్క సూరైపోయినాయి. ఈ విధంగా జరుగుతుందంటే దీని ఎంబడ ఎవరినోరో అంతా కూడా అర్థం చేసుకోవాలి. దీనిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం కానీ, ఇంద్రకరణ్ రెడ్డి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మంత్రిగా ఉన్న ప్రమేయం కానీ దీంట్లో ఏం లేదు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీకు ఓపెన్ డాక్యుమెంటు ఇవన్నీ కూడా మీకు ఇస్తాం. దయచేసి ఈ నిర్ధారణ చేసుకొని మీ పత్రిక మీ బ్యూరోకి పంపించి ఏది కరెక్టో ఏది రాంగో అది రాయమని చెప్పండి. ఇప్పుడు మేము ఈ ప్రింట్